కన్నడ సినిమాల్లో ఛాలెంజింగ్ స్టార్, బాక్స్ ఆఫీస్ సుల్తాన్గా పిలువబడే దర్శన్ అనబడే ఈ రియల్ లైఫ్ హీరోలైన బెంగళూరు పోలీస్ ఆఫీసర్స్ ఎలా పట్టుకున్నారు? తన డై హార్డ్ ఫ్యాన్నే ఎందుకు చంపాల్సి వచ్చింది? సినిమా హీరోలపైన పిచ్చిగా అభిమానాన్ని పెంచుకొని తమ హీరోల కోసం సోషల్ మీడియాలో యుద్ధానికి దిగే ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఈ మర్డర్లో జరిగిన ఒక్కొక్క ఈవెంట్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. రియల్ లైఫ్లో, సినీ లైఫ్లో ఎంత పెద్ద హీరో అయినా రియల్ లైఫ్లో చట్టం, రాజ్యాంగం కంటే పెద్ద హీరో ఎవ్వరూ ఉండరు అని ఈ వీడియో ఆఖరిలో మీకే అర్థమవుతుంది. 2003లో హీరో దర్శన్కు విజయలక్ష్మి గారితో పెళ్ళయింది. 2004లో ఈ హీరోకు స్ట్రగ్లింగ్ యాక్ట్రెస్ అయిన పవిత్ర గౌడతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది, రిలేషన్షిప్ వరకు దారితీసింది. దర్శన్ విజయలక్ష్మితో ఉంటూనే పవిత్ర గౌడను కూడా కలిసేవారు. పవిత్ర గౌడకు బెంగళూరులోని ఆర్ఆర్ నగర్లో ఒక చిన్న బొటీక్ ఉండేది, అంటే బట్టల షాప్ ఉంది. ఈవిడ సంజయ్ సింగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నారు. సంజయ్ సింగ్తో పవిత్ర గౌడకు ఒక అమ్మాయి కూడా పుట్టింది. విడాకుల తర్వాత ఈవిడ దర్శన్తో క్లోజ్ అయింది. వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ విజయలక్ష్మికి కూడా తెలుసు అని అంటారు. ఎప్పుడైనా విజయలక్ష్మి సోషల్ మీడియాలో దర్శన్తో పాటు ఉన్న తమ ఫ్యామిలీ ఫొటోస్ను పెడితే పోటీగా పవిత్ర గౌడ కూడా ఫొటోస్ పెట్టేదట. 5 నెలల క్రితం పవిత్ర గౌడ తన యొక్క ఇన్స్టాగ్రామ్లో 1 decade డౌన్, ఫర్ ఎవర్ టు గో, ఇట్స్ బీన్ 10 years ఆఫ్ అవర్ రిలేషన్షిప్ అని పోస్ట్ పెట్టి ఈవిడ దర్శన్తో కలిసి ఉన్న ఇమేజెస్ను పోస్ట్ చేసింది. పవిత్ర గౌడ దర్శన్తో క్లోజ్గా ఉండడం దర్శన్ ఫ్యాన్స్లో ఒక సెక్షన్కు నచ్చలేదు. పవిత్ర గౌడ విషయం చాలా రోజుల నుండి దర్శన్ ఫ్యాన్స్కు కూడా తెలుసు. దర్శన్ ఈవిడను కలుస్తున్నారు అనే విషయం కూడా తెలుసు. పవిత్ర గౌడ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో దర్శన్తో పెళ్లి హారాలు వేసుకొని దిగిన ఫొటోస్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. చాలామంది అసలు దర్శన్ భార్య ఎవరు అనే అనుమానాలు కూడా వ్యక్తపరిచారు. పవిత్ర గౌడ దర్శన్ రిలేషన్షిప్ విషయంలో ఫ్యాన్స్ 2 సెక్షన్స్గా విడిపోయారు. ఒక సెక్షన్ దర్శన్ లైఫ్, ఆయన ఇష్టం, ఆయన పర్సనల్ లైఫ్, మనం ఎందుకు పర్సనల్ లైఫ్లో కలగజేసుకోవాలి అని ఒక సెక్షన్ అనుకున్నారు. కానీ ఇంకొక సెక్షన్ పవిత్ర గౌడ పచ్చని సంసారాన్ని నాశనం చేస్తోంది, దర్శన్ పర్సనల్ లైఫ్ని ఈవిడ స్పాయిల్ చేస్తోంది అని ఇంకొక సెక్షన్ భావించారు. కట్ చేస్తే ఈవిడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద చిత్రదుర్గ అనే ఊరికి చెందిన రేణుకా స్వామి అనే వ్యక్తి అసభ్యంగా కామెంట్స్ చేశాడు. ఈ రేణుకా స్వామి అనే వ్యక్తి దర్శన్కు డై హార్డ్ ఫ్యాన్. దర్శన్ ఫ్యామిలీ లైఫ్ స్పాయిల్ చేయొద్దు అన్నట్లు అసభ్యంగా కామెంట్స్ చేశాడు. పర్సనల్ మెసేజెస్ కూడా పవిత్ర గౌడకు డైరెక్ట్గా పంపాడు. ఇది పవిత్ర గౌడకు నచ్చలేదు. దర్శన్కు కంప్లైంట్ చేసింది. దర్శన్ తన ఫ్యాన్స్కు ఈ రేణుకా స్వామి ఇన్స్టాగ్రామ్ ఐడిను పంపాడు. ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్తో దర్శన్ ఫ్యాన్ రేణుకా స్వామికు మెసేజ్ పెట్టి రేణుకా స్వామి అడ్రస్ను కనుక్కున్నారు. రేణుకా స్వామి చిత్రదుర్గలో మెడికల్ షాప్లో పనిచేస్తాడు అని తెలుసుకున్న దర్శన్ చిత్రదుర్గలోని దర్శన్ ఫ్యాన్ క్లబ్కు లీడర్ అయిన రాఘవేంద్రను కాంటాక్ట్ చేశాడు. రేణుకా స్వామిను బెంగళూరుకు తీసుకురావాలి అని ఆదేశించాడు. రాఘవేంద్ర అనే వ్యక్తి రేణుకా స్వామిని దర్శన్ను చూపిస్తా అని చెప్పి బెంగళూరులోని ఆర్ఆర్ నగర్లోని ఒక షెడ్డుకు తీసుకొచ్చాడు. ఈ షెడ్లో దర్శన్ ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్ ఇతన్ని చితకబాదారు. పోలీసుల ప్రకారం బెల్ట్స్తో, వుడెన్ రాడ్స్తో కొట్టారు. రేణుకా స్వామిని కొడుతున్న షెడ్డుకు దర్శన్ మరియు పవిత్ర గౌడ కూడా వచ్చారు. ఇతన్ని కొట్టడం చూశారు అని పోలీసులు చెబుతున్నారు. పీటీఐ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రేణుకా స్వామిని దర్శన్ బెల్ట్తో కొట్టాడు. ఆ తర్వాత ఫ్యాన్స్ స్టిక్స్తో కొట్టారు, గోడకేసి గుద్దారు. దీంతో రేణుకా స్వామి స్పృహ కోల్పోయి చనిపోయారు అని అంటున్నారు. జూన్ 8 రోజు రేణుకా స్వామి బాడీను కామాక్షి పాల్య దగ్గర పడేశారు. జూన్ 9 రోజు వీధి కుక్కలు బాడీను తినడం గమనించి అక్కడున్న రెసిడెంట్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు రంగంలో దిగారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉండగానే జూన్ 10 రోజు సడన్గా ఇద్దరు కామాక్షిపాల్య పోలీస్ స్టేషన్కు వచ్చి రేణుకా స్వామిని మేమే హత్య చేశాము అని ఒప్పుకున్నారు. ఏదో డబ్బుల విషయంలో పలానా ఆర్ఆర్ నగర్లోని ఒక షెడ్లో హత్య చేసి చంపాము అని నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో కామాక్షిపాల్య పోలీసులు ఈ కేసును క్లోజ్ చేసే దిశగా వెళ్లారు. జూన్ 10 వరకు దర్శన్ డైరెక్షన్లోనే అంతా జరిగింది. దర్శన్ అనుకున్నట్లే అంతా జరిగింది. కానీ ఒక్క పోలీస్ ఈ మొత్తం కేసును మార్చి పడేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ గిరీష్ దగ్గరకు ఈ కేసు వెళ్ళింది. ఎస్ గిరీష్ ఇంజనీర్ నుండి పోలీస్ ఆఫీసర్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిరీష్కు లింక్ అర్థం కాలేదు. బెంగళూరు నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో చిత్రదుర్గలో ఉన్న మెడికల్ షాప్లో పనిచేసే రేణుకా స్వామిను బెంగళూరులో ఎందుకు హత్య చేశారు? హత్య చేయడమే కాక పోలీస్ స్టేషన్కు వచ్చి ఎందుకు లొంగిపోయారు అనే డౌట్ వచ్చింది. ఇన్వెస్టిగేషన్ను ఇంకా టైట్ చేశారు. రాయల్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తే లొంగిపోయిన నేరస్తుల్లో ఒకరు చెప్పిన మాటకు ఇంకొకరు చెప్పిన మాటకు పొంతనే లేదు. ఈ ఎస్ గిరీష్ అనే పోలీస్ ఆఫీసర్ మామూలు వ్యక్తి కాదండి. 2011లో ఎక్స్ చీఫ్ మినిస్టర్ యడ్యూరప్పను అరెస్ట్ చేసిన వ్యక్తి తను. లొంగిపోయిన వారిని
గ్రిల్ చేస్తే వీళ్ళు ఆర్ఆర్ నగర్లో రెస్టారెంట్ ఓనర్గా ఉన్న వినయ్ కుమార్ తమకు డబ్బులిచ్చి లొంగిపోవాలని చెప్పాడు అనే నిజాన్ని చెప్పారు. పోలీసులు టైం వేస్ట్ చేయకుండా వినయ్ కుమార్ను పట్టుకొని ఇన్వెస్టిగేట్ చేస్తే వినయ్ కుమార్ నిజాన్ని మొత్తాన్ని కక్కాడు. ఈ కేసులో కన్నడ సూపర్ స్టార్ దర్శన్ లింక్స్ ఉన్నాయని గ్రహించారు. ఆర్ఆర్ నగర్ ట్రాఫిక్ సీసీటీవీ ఫుటేజెస్ చూస్తే షెడ్లో దర్శన్ కార్ వెళ్ళడం రావడం క్లియర్గా ఉంది. ఈ ఆధారాలతో దర్శన్ సీన్లో ఉన్నాడు అనే నిర్ధారణ చేసుకున్నారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద పర్సనల్గా ఈ కేసును మానిటర్ చేశారు. దర్శన్ను మైసూర్కు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చే టాస్క్ను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చందన్ కుమార్కు వచ్చారు. జూన్ 11 రోజు దర్శన్ మైసూర్లోని ఒక 5 స్టార్ హోటల్లో ఉన్నారు. చందన్ కుమార్ అదే హోటల్లో రూమ్ తీసుకొని దర్శన్ను పట్టుకున్నాడు. తర్వాత దర్శన్ చందన్ కుమార్తో సినిమా డైలాగ్స్ ఇచ్చాడు. మొత్తం ఇష్యూ మెస్అప్ అయిందని నాకు తెలుసు, మీరు వెళ్ళండి, నా పర్సనల్ కారులో వస్తాను అని దర్శన్ అన్నాడు. దానికి చందన్ కుమార్, మా దగ్గర నిన్ను అరెస్ట్ చేయడానికి కావలసిన అన్ని ఆధారాలు ఉన్నాయి, వస్తే పోలీస్ జీప్లో రా, లేదా కాలర్ పట్టుకొని లాక్కుని వెళ్లాల్సి వస్తుంది అని చెప్పాడు. అన్నీ మూసుకొని జీప్ ఎక్కువ అన్నాడు. షటప్ అండ్ గెట్ ఇన్ ద కార్ అని దర్శన్కు చందన్ కుమార్ అన్నాడు అని ఇండియా టుడే తన యొక్క ఆర్టికల్లో ప్రచురించడం జరిగింది. చందన్ కుమార్ దర్శన్ను మైసూర్ నుండి బెంగళూరు వరకు జీప్లో తీసుకువస్తూ ఉంటే పెద్ద పెద్ద పొలిటీషియన్లు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఫ్యాన్ క్లబ్స్ అందరూ వరుసగా చందన్ కుమార్కు కాల్ చేస్తూనే ఉన్నారు. కానీ చందన్ కుమార్ ఎక్కడా తగ్గలేదు. ఈ కేసులో పవిత్ర కూడా A1 ముద్దాయి. ఎందుకంటే ఈవిడ కంప్లైంట్ ఇచ్చారు, ఇలా రేణుకా స్వామి అనే వ్యక్తి నాకు అసభ్యంగా మెసేజెస్ పంపాడు అని. ఈవిడ దర్శన్కు కంప్లైంట్ ఇవ్వడం వల్లే ఇంత పెద్ద ఇష్యూ అయింది. చంపించిన దర్శన్ A2 ముద్దాయి. ఈ ఇద్దరితో పాటు మిగతా 12 మందిని అరెస్ట్ చేశారు. రేణుకా స్వామికు పెళ్ళయింది, ఇతని ఏజ్ కూడా చాలా తక్కువ. ఈ మొత్తం కేసులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రియల్ లైఫ్ హీరో పైన గుడ్డి ప్రేమ పెంచుకోవద్దు. రియల్ లైఫ్ హీరో ఒక పని చేయంటే ఫ్యాన్ క్లబ్ మెంబర్స్, ఫ్యాన్ క్లబ్ లీడర్స్ అందరూ వెళ్ళి చేద్దండి. చట్టాన్ని దృష్టిలో పెట్టుకోండి. హీరోల్లో చాలామందికి చట్టం, న్యాయం, రాజ్యాంగం గురించి తెలియదు. సినిమాలో హీరోలం కూడా మేమే హీరోలమని అనుకుంటూ ఉంటారు. రియల్ లైఫ్లో హీరో చట్టాన్ని పాటిస్తూ, రాజ్యాంగాన్ని పాటిస్తూ ట్యాక్స్లు కట్టేవాడే నిజమైన హీరో. ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ముందు ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అయినా ఒకటే, రోడ్డు మీద వెళ్ళే దినేష్ అయినా ఒకటే, ఇండియాకు ప్రెసిడెంట్ అయినా ఒకటే. రూల్స్ అందరికీ ఒకేలాగా ఉంటాయి. సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం తప్పు కాదు, కానీ పర్సనల్గా ఎప్పుడూ కామెంట్ చేయకండి. రేణుకా స్వామి చేసిన తప్పు పర్సనల్గా కామెంట్ చేయడం. సో కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.